కాబట్టి భారతీయ జనతా పార్టీ తెలంగాణ బీజేపీ స్టేట్ కమిటీని రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ప్రకటించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల ఆమోదం మేరకు స్టేట్ బీజేపీ కమిటీని ప్రకటిస్తూ రామచంద్రరావు ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యక్షులుగా 8 మంది, ప్రధాన కార్యదర్శులుగా 3 కార్యదర్శులు, 8 మంది, ఒక ట్రెజరర్, ఒకరిని జాయింట్ ట్రెజరర్, చీఫ్ స్పోక్స్ పర్సన్ గా ఒకరిని, 7 మోర్చాలకు అధ్యక్షులను నియమించారు. తెలంగాణ బీజేపీ స్టేట్ కమిటీని రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల ఆమోదం మేరకు స్టేట్ బీజేపీ కమిటీని ప్రకటిస్తూ రామచంద్రరావు ప్రకటన విడుదల చేశారు. ఉపాధ్యక్షులుగా 8 మంది, ప్రధాన కార్యదర్శులుగా 3, కార్యదర్శులు 8 మంది, ఒక ట్రెజరర్, ఒకరు జాయింట్ ట్రెజరర్, చీఫ్ స్పోక్స్ పర్సన్ గా ఒకరిని, 7 మోర్చాలకు అధ్యక్షులను నియమించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మా చీఫ్ రిపోర్టర్ శ్రీనివాస్ మరిన్ని లైవ్ అప్డేట్స్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. తెలంగాణ బీజేపీ స్టేట్ కమిటీ ఒక కీలక ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు ప్రకటించినట్టు కూడా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? కూడా ఎదురు చూస్తున్నటువంటి బీజేపీ నేతలు, బీజేపీ కార్యకర్తలు, యావత్ రాష్ట్రమంతా బీజేపీ రాష్ట్ర శాఖ మొత్తం ఎదురు చూస్తున్నటువంటి కార్యవర్గం అయితే వెలువడింది. ఆ కార్యవర్గం కూర్పులో అటు సామాజిక సమీకరణాలు, మరోవైపు వారి నేతల బ్యాక్గ్రౌండ్ నేపథ్యము, అలాగే వారి అనుభవము, గతంలో పనిచేసిన తీరును అన్ని పరిశీలించి ఈ కార్యవర్గంలో స్థానం కల్పించడం జరిగింది. వీరిలో సామాజిక పరంగా చూసినట్లయితే 11 మంది ఓసీలు ఉంటే 7 మంది బీసీలు, 3 ఎస్సీలు, 1 ఎస్టీకి అవకాశం దక్కింది రాష్ట్ర కార్యవర్గంలో. అలాగే అనుబంధ మోర్చాలు ఉన్నాయి, అనుబంధ విభాగాలు ఉన్నాయి. అవి మినహాయించి ఇది కేవలం రాష్ట్ర కార్యవర్గంలో చూసినట్లయితే ఈ విధంగా ఉంది సామాజిక సమీకరణాల కూర్పు. అదేవిధంగా చూసినట్లయితే మాజీ ఎంపీ, ఎమ్మెల్యేల పరంగా చూసినట్లయితే ఒకే ఒక్కరు ఉపాధ్యక్షులుగా బూరా నరసయ్య గౌడ్, మాజీ ఎంపీ బూరా నరసయ్య గౌడ్ ఉపాధ్యక్షుడిగా కమిటీలో స్థానం దక్కించుకున్నారు. అలాగే మహిళల విషయంలోకి వస్తే ఉపాధ్యక్షులుగా 2, ఎం జయశ్రీ, కొల్లి మాధవి ఇద్దరికి దక్కింది ఉపాధ్యక్షురాలుగా. ఇంకొకరు బండా కార్తీక రెడ్డి, ఈమె మాజీ మేయర్గా పనిచేసిన నేత, తార్నాకకు చెందిన అంటే సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే నేత. ఈమె మాజీ మేయర్గా పనిచేశారు గతంలో. ఆమెకు ఉపాధ్యక్షురాలుగా అవకాశం దక్కింది. అలాగే మొన్నటి వరకు సెంట్రల్ జిల్లాలో పనిచేసినటువంటి అధ్యక్షుడిగా పనిచేసినటువంటి గౌతమ్ రావుకు ప్రధాన కార్యదర్శిగా అవకాశం దక్కింది. అలాగే తూళ్ళ వీరేందర్ గౌడ్, ఈయన మాజీ సీనియర్ రాజకీయవేత్త దేవేందర్ గౌడ్ తనయుడు. ఆయన టీడీపీ హయాంలో హోంమంత్రిగా కూడా పనిచేసిన వ్యక్తి, రంగారెడ్డి జిల్లాకు చెందిన ప్రముఖ నేత. ఆయన తనయుడు టి వీరేందర్ గౌడ్, ఈయనకు కూడా జనరల్ సెక్రటరీగా అవకాశం దక్కింది. అలాగే వేముల అశోక్ లీగల్ సెల్లో చాలా కాలంగా పనిచేస్తూ వచ్చారు. అలాగే ఎస్సీ మోర్చాకు కూడా గతంలో అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయనకు కూడా ప్రధాన కార్యదర్శిగా అవకాశం దక్కింది రాష్ట్ర కార్యవర్గంలో. అలాగే మరొక 8 మందికి రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం దక్కింది. వారిలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ తనయురాలు కూడా ఉండడం విశేషం. ఆమె బండారు విజయలక్ష్మి, ఈమెకు రాష్ట్ర కార్యదర్శిగా అవకాశం దక్కింది. అలాగే మాజీ ప్రముఖ బీజేపీ నేత, దివంగత బీజేపీ ఎమ్మెల్యే అని చెప్పుకోవచ్చు బద్దం బాలరెడ్డి, ఆయన తనయుడికి కూడా కార్యదర్శిగా కార్యవర్గంలో స్థానం దక్కింది. బద్దం మహిపాల్ రెడ్డి ఆయన పేరు. అలాగే ఇలా చూసుకున్నట్లయితే కోశాధికారిగా ఈసారి దేవకి వాసుదేవ్ వ్యవహరించనున్నారు.
అలాగే జాయింట్ ట్రెజరర్గా సంయుక్త కోశాధికారిగా విజయ సురానా జైన్ వ్యవహరిస్తారు. అలాగే స్పోక్స్ పర్సన్ విషయంలో ఒకే ఒక ప్రధాన అధికార ప్రతినిధిని తీసుకున్నారు ఈ కార్యవర్గంలో. ఆయన ఎన్వి సుభాష్. మొన్నటి వరకు ఆయన రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉండే ఆయన చీఫ్ స్పోక్స్ పర్సన్గా పదోన్నతి పొందినట్లు తెలుస్తూ ఉంది. అదేవిధంగా చూసినట్లయితే 7 మోర్చాలు ఉన్నాయి బీజేపీకి అనుబంధంగా. అది మహిళా మోర్చా, ఓబీసీ మోర్చా, కిసాన్ మోర్చా, ఎస్సీ మోర్చా, ఎస్టీ మోర్చా, యువ మోర్చా, మైనార్టీ మోర్చా, ఇలా 7 మోర్చాలు ఉన్నాయి పార్టీకి అనుబంధమైన ప్రధాన విభాగాలు. వీటిలో మహిళా మోర్చా, ఓబీసీ మోర్చా నేతలను మార్చలేదు, ఆ పాత వాళ్ళనే కొనసాగిస్తున్నారు. మహిళా మోర్చాకు డాక్టర్ మేకల శిల్పారెడ్డి ఉన్నారు. అలాగే ఓబీసీ మోర్చాకు గంధమల్ల ఆనంద్ గౌడ్ ఉన్నారు, ఆయనే కొనసాగుతున్నారు. కానీ కిసాన్ మోర్చాకు కొత్త నేతను తీసుకున్నారు, బస్వాపురం లక్ష్మయ్య. అలాగే ఎస్సీ మోర్చాకు క్రాంతి కిరణ్, ఎస్టీ మోర్చాకు రవినాయక్, యువ మోర్చాకు గణేష్ కుండే, మైనారిటీ మోర్చాకు సర్దార్ జగన్ సింగ్ను తీసుకున్నారు. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వస్తుంది. అలాగే స్థానిక సంస్థలు పొంచి ఉన్నాయి, అంటే సమీపంలో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో చూసుకొని సామాజిక సమీకరణాలు, అలాగే మహిళలు చూసిన ఇవన్నిటి పరంగా ఇటు ఒకవైపు సామాజిక సమీకరణ, మరోవైపు గతంలో వివిధ కమిటీల్లో పనిచేసిన వాళ్ళ అనుభవాలు, నేతల అనుభవాలను అవన్నీ పరిశీలించి ఈ కమిటీని వేసినట్లు మనకు తెలుస్తూ ఉంది. కానీ కొందరు సీనియర్లు మాత్రం ఇంకా అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఈ కమిటీలో చింతా సాంబమూర్తి కావచ్చు, మాజీ ఎస్సీ కమిషన్ మెంబర్ రాములు కావచ్చు, ఇలాంటి సీనియర్ నేతలకు ఏదైనా పెద్ద స్థానం దక్కింటే బాగుండేది అనే ఒక అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. కానీ ఏదేమైనప్పటికీ కూడా సిటీ బేస్డ్ అంటే నగరం నాయకులకు, నగరానికి చెందిన నాయకులకు మాత్రం పెద్దపీట దక్కినట్టు తెలుస్తూ ఉంది. ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల దృష్టిలో, అలాగే పాతగా అంటే మొదటి నుంచి కూడా అర్బన్ హైదరాబాద్లో, గ్రేటర్ హైదరాబాద్లో మంచి పట్టున్నటువంటి బీజేపీ మరొకసారి ఆ పూర్వవైభవాన్ని సాధించాలనే ఒక దృష్టితో కావచ్చు. మొత్తం మీద ఆ హైదరాబాద్లో ఉన్నటువంటి నేతలకు మాత్రం ప్రాధాన్యత ఎక్కువనే దక్కిందని తెలుస్తూ ఉంది. గతంలో ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన కాసం వెంకటేశ్వర్లకు ఉపాధ్యక్ష పదవి దక్కింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ కొత్త కార్యవర్గం రానున్న ఎన్నికల్లో, అలాగే పార్టీని బలపరచడంలో ఏ మేరకు ఉపయోగపడుతుందనేది వేచి చూడాల్సిందే. సంజన. ఓకే, రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.